శివుడు మెచ్చిన మాసం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం. కేశవుడు కార్తీక మాసం అనేది శివకేశంటే ప్రీతిమైనది. ఈ నెల మొత్తం ఉపవాసాలు దీక్షలు అన్నీ కొంచెం వాక్యం నీలాద్రి స్వామి అంటే ఇంకా అది ఒక పద్ధతి. ఇక్కడ పుట్టుక స్వామి అనమాట. ప్రత్యేకమైనది. సంవత్సరం వచ్చి శివరాత్రి కూడా ప్రతి సోమవారం కార్తీక మాసంలో పౌర్ణమి బాగా సన్నారాయణ చేపలతో క్రికెట్లు ఆడుకోవాలి. అసలు ఎప్పటి నుంచి వస్తుంది ప్రతి సంవత్సరం వస్తుంది. గత 15 సంవత్సరాలు సమయం వాళ్ళు కానీ ఎత్తులు ఎదుర్కోవడానికి కానీ అందరూ ఇక్కడికే వస్తారు. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నడిచి కూడా వస్తారండి. ఇక్కడ పుట్టపాలు వేయటం, చెవులు గుట్టేయటం పిల్లలకి ఇది ఒక ఇక్కడ బాగా ఇక్కడ భక్తి అన్నమాట. నాగేంద్ర సామన్నా కానీ సామన్నా కానీ బాగా భక్తి. చుట్టుపక్కల 15-16 నుంచి కూడా వస్తారు ఇక్కడికి. నడిచే వస్తారు. పాదయాత్ర చేస్తారు. వైకుంఠం పాదయాత్ర చేస్తారు. పౌర్ణమి రోజు చెన్నారాకి సేవ చేస్తారు. బాగుంది. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక 20 మంది పాదయాత్ర చేసుకుని వస్తున్నారు. మహిళలు తీసుకుని ఇక్కడ కోనేటి స్నానం అదే కార్తీక రోజు ప్రత్యేకంగా బాగుంది అక్కడ. శివుడు మెచ్చిన మాసం కార్తీకం. కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. సృష్టికర్తను సారథి పొమ్మని ఆనతించిన మాసం. సూర్యచంద్రులేరక చక్రవర్మణ తీసిన మాసం. ముక్కోటి రుద్రుడై మూకాసురుని వధించిన మాసం కార్తీక మాసం. కోర్కెలు తీర్చే మాసం కార్తీక మాసం. కోర్కెలు తీర్చే మాసం. అతిబల ఆత్మస్థైర్యాన్ని పెంచే దీపం. ముత్తైదువుల ముచ్చట్లు ఆలకించే దీపం. ఆడపడుచుల మనోవాంఛలు తీర్చే దీపం. ఈ నెల రోజులు కూడా భక్తులు చక్కగా వారు వచ్చి ఆ యొక్క పూజ కోనేటిలో స్నానాలు చేసి చక్కగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని దీపదానాలు, శాలిగ్రామ దానాలు, అదేవిధంగా స్వయం భాగదానాలు ఇవన్నీ కూడా ఈ నెల రోజులు కూడా చేసినటువంటి దానాలు ఉంటాయి. ఆ దానాలన్నీ కూడా చక్కగా అక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులు ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుంటూ అదేవిధంగా వాళ్ళు ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటంటే మనకి 1970 నుంచి కూడా ఇక్కడ పూజా పురస్కారాలతో 2000 సంవత్సరం వచ్చేటప్పటికల్లా చక్కగా దినదిన ప్రవర్ధమానం ఈ యొక్క నీలాద్రీశ్వరుడు మనకి ఎప్పుడు కూడా ఈ కొండ కింద నుంచి ఎప్పుడు 340 కూడా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమిటో మరి వనమూలికల ద్వారా వచ్చినటువంటి నీరు
మరి కొన్ని గ్రామాల ప్రజలు తాగుతారు ఎక్కడ వాటర్. అదేవిధంగా పంటలు కూడా చక్కగా ఈ వాటర్ నక్కబడి దాటి పైకి వెళ్తాయి, నక్కబడి లంకా సాగర్ వరకు వెళ్తాయి. అది తీర్థ జలంగా భావించి అందరూ కూడా పంటలు అవుతాయి. అదేవిధంగా మనకి మినరల్ వాటర్ కూడా మనకి వాటర్ తాగితే వేడి అదేవిధంగా ఉండదు, ఏ రోగం కూడా ఉండదు. సర్వరోగ నివారణ ఈ యొక్క నీలాలు తీసుకునే యొక్క జలం. కాబట్టి ఈ యొక్క భక్తులు ఈ స్వామివారికి మొన్న జ్వాలాతోరణం, అదేవిధంగా మత్స్యబిల్వార్చన, సహస్రలింగార్చన ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా అన్నదానం ఉంది. రేపు ఏకాదశి రోజున భక్తులు పాల్గొంటారు. 18వ తారీఖునేమో స్వామివారికి కళ్యాణం ఉంది. ఆ రోజున అన్నదానం కూడా దాదాపు ఒక 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం మొత్తం కూడా ఉపవాసం, అంటే మనం ఏదైనా నక్తం అంటారు, అది కనుక చేసినట్లయితే శివుడికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసం. మరి అంతకుముందు మరి శివుడి యొక్క కుమారుడు గణాధిపతులు, అంటే మనకి మనం ఏ పూజ చేసినా కానీ వినాయకుడిని పూజ చేస్తాం. ఆ వినాయకుడికి 9 రోజులు చేస్తాం పూజలు. ఆ 9 రోజులు అయిపోయిన మరి అమ్మవారు వస్తుంది. అమ్మవారు ఎవరు? పార్వతీదేవి, అంటే కనకదుర్గాదేవి. ఆమె మరి ఏంటి నా పూజలు ఏమిటంటే ఆమె 10 రోజులు చేస్తారు. ఆ 10 రోజులు కూడా అయిపోయిన తర్వాత మరి ఇన్ని చేస్తున్న ప్రబద్ధ గణాలకి అధిపతి నేను శివుణ్ణి పద్నాలుగు చేయరానంటే నీకు కార్తీక మాసం మొత్తం నెల మొత్తం కూడా నీకే కేటాయించామని చెప్పి ఆ నెల రోజులు కూడా ఆ యొక్క శివుడికి విశేషమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆయనకి ఎన్ని నీళ్ళు అయితే పోస్తామో అన్ని నీళ్ళు కూడా ఆయనకి సంతృప్తి చెందుతాడు. మనం ఎన్ని డబ్బులు పెట్టినా, మనం ఎంత సేవ చేసినా కానీ అభిషేకం ప్రియుడు అంటారు. విష్ణువు వస్తాడు. తర్వాత మళ్ళీ మార్గశిర మాసం వస్తుంది. మన కార్తీక మాసం అంటే 20వ తారీఖు నుంచి విష్ణువుకి వస్తాడు. అంటే నువ్వు మేనమామ గారు. ఆ యొక్క మేనమావకు మరి నా పరిస్థితి ఏంటంటే ఆయన నీకు నెల రోజులు చేస్తాం, దాన్ని ధనుర్మాసం అంటాం. ఆ యొక్క ధనుర్మాసం చక్కగా నెల రోజులు కూడా చేస్తాం. ఆ తర్వాత పుష్యమాసం మళ్ళీ శివరాత్రి వస్తుంది. మళ్ళీ అంటే మనకి మహాశివరాత్రి పెద్ద సంవత్సరానికి పండుగ అనమాట. ప్రతి నెల కూడా మహాశివరాత్రి ఉంటుంది. దాని తర్వాత వచ్చేది మనకి ఫిబ్రవరి 15వ తారీఖు ఈసారి వచ్చేది మహాశివరాత్రి అంటుంది. మహాశివరాత్రికి దాదాపు ఇక్కడ 2 లక్షల మంది జనం వస్తారు. ఒక దాదాపు 40,000 మంది భోజనాలు కూడా చక్కగా ఈ యొక్క దేవస్థానం వారి ద్వారా, కమిటీ వారి ద్వారా చక్కగా నిర్ణయం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క భక్తులు వచ్చి స్వామివారి కోరికలు నెరవేరుతుంది. కాబట్టి వీళ్ళకి నీలాద్రీశ్వరుడు అనేటువంటి పేరు కలిగింది. ఎల్లవేళలా భక్తులు కాపాడుకుంటూ ఆ యొక్క భక్తి తత్వంతో ఓం నమ శివాయ అని 5 సార్లు కనుక అనుకున్నట్లయితే, అదేవిధంగా సంతానం లేని వాడు కానీ, ఇల్లు లేని వాడు కానీ, ఉద్యోగం రాని వాడు కానీ 3 ప్రదక్షిణాలు కొబ్బరికాయ 3 ప్రదక్షిణాలు చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం మళ్ళా శివరాత్రి కల్లా వాళ్ళు ఏదో ఒక సమస్య తీర్చుకోవాలని చెప్పి ఆ యొక్క పరమశివుడు మనకి ఈ విధంగా చేసేప్పటి భక్తులందరూ కూడా వచ్చి వాడి యొక్క కోరికలు తీర్చుకుంటూ చక్కగా వాడి యొక్క సంతానం కానీ, లేకపోతే విద్య కానీ, ఏదైనా ఉద్యోగం కానీ ఇవన్నీ తీరుతాయని చెప్పి నమ్మకంతో ఆ యొక్క నీలాద్రీశ్వరుని కొలుచుకుంటూ ఈ యొక్క భక్తి పారవశ్యంలో మునుగుతూ ఈ 4 రోజులు కూడా ఈ యొక్క స్వామివారికి చక్కగా విశేషమైన పూజలు ఉదయం పూట తెలిసినట్లయితే సాయంత్రం 9 వరకు ఆకాశదీపం ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు. తర్వాత అభిషేకం ఉంటుంది. ప్రదోష కాలంలో ఆ యొక్క అభిషేకం చేస్తాం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి స్వామివారికి పూజలు చేసుకుంటూ తర్వాత రుద్రాభిషేకం చేశారు. శాస్త్రలింగాలు అంటే 1000 లింగాలు పెట్టి మట్టితో పెట్టి 1000 లింగాలతో చేశారు. అట్లాగే హోమం అయింది. తర్వాత మొన్న జ్వాలాతోరణం కూడా జరిగింది. మొన్న ఇవన్నీ కూడా అన్నీ ఒక్కొక్క రోజు పెట్టుకుంటూ స్వామివారిని ఆ యొక్క కోరికలు తీర్చుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, 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 హర హర శివ శివ. హర హర. ఇక్కడ శివకి ఎంతో మహిమ ఉంటుందండి. మాది రామచంద్రరావు బంజర. ఫస్ట్ టెస్ట్ బోర్డు నెంబర్ నేను ఇక్కడ
ఈ సాయం అంటే ఎన్నో మహిమలు ఉంటాయి. ప్రతి ఒక్క కార్తీక మాసానికి మేము ఇక్కడికి వచ్చి వరభోజనాలు చేసుకుంటాం. కొన్ని సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నడిచి కూడా వస్తాయండి. శివయ్య అంటే ఎంతో మహిమగలుగుతుంది. నమ్మితే నమ్మిన వాళ్ళే వదిలిపెట్టడం. స్వాములు ఇయ్యాల కొత్త పాలు పోయాలని స్వాములు ఇచ్చారు. అందరం వచ్చాము. సామి లేకుంటే మీరు కూడా రాజు. ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇక్కడ పాలు పోయటానికి వస్తాం. కార్తీక మాసానికి ఒత్తులు వెలిగటానికి వస్తాం. ఈ స్వామి అంటే మాకు ఎంతో ఇష్టం అండి. ప్రతి ఒక్కసారి దేవాలయం కూడా మాకుంది రామచంద్రరావు దగ్గరలో. అభిషేకాలని ఒత్తులని అన్నిటికీ కూడా మంచిగా కార్తీక మాసం సమయం వినియోగించుకుంటాం. బాగుంటుంది ఇక్కడికి వస్తే ఎప్పుడైనా. ఓం నమ శివ. ఓం నమ శివ. మన ఖమ్మం జిల్లా అతి దగ్గరలో ఉన్న అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మన నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఒకటి. హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల విజయవాడ భద్రాచలం నుంచి కానీ స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఈ కార్తీక మాస విశిష్ట సందర్భంగా ఈ నెల రోజులు జరిగే పూజలో అద్భుతం అమోఘం. అదేవిధంగా ఇక్కడ వచ్చే గంగ అతి పవిత్రమైన గంగ. ఆ గంగలో స్నానం చేస్తే మీరు కోటి జన్మల తరించుకుంటారు. అదేవిధంగా ఈ స్వామివారి విశిష్టత ఈ మన రాష్ట్రాలు నలుమూలల అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో భాగంగా మేము మా రామచంద్రరావు బంజారా గ్రామం నుంచి స్వాముల యొక్క ఫ్యామిలీస్తో స్వామివారి దర్శనానంతరం పుట్టకు పాల్పంచుకొని గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే మరి గంగా జలమున సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే ఆవు పాలన లేక దూడల ఎంగిల్లంటున్నావు శంభో. ఓహో గట్టిగా అది సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదలెంగిలంటున్నావు శివ. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. గట్టిగా నరికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే అప్పుడు బహు ఇష్టము అంటే విషంబో సామి. ఓహో హర హర శివ శివ హర హర శివ శివ.
పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా ఇంటికెళ్ళి చూసుకోండి ఎప్పటికైనా టీవీ టికెట్లు అందుకమ్మ బుజ్జి ఒకటే ర్యాలీ టికెట్ కాదు డబ్బులు అయ్యో పట్టుకుని కూర్చోండి తీసుకుందాక వీడియో రికార్డ్ మళ్ళీ మేమే రికార్డ్ అవ్వాలి పాట పాడాను సైకిల్ పాటలు పాడాను చమకముల నాదాన గమక గమకముల యోగాన ఎప్పుడు ఇస్తారు ఇది లైవ్ టెలికాస్ట్ ఇది మనం చూస్తాను రా నెంబర్ పంపుతారు మరి పంపుతున్నా ఏదండి ఇది పంపినప్పుడు చెప్పు గుంజోడికి 29 మన విద్య ఓం నమ శివాయ నీలాద్రీశ్వరాయ బాలకృష్ణదేవి దేవస్థానం వాళ్ళ ఏర్పాట్లు కానీ పూజలు కానీ చాలా బాగున్నాయి. అందరూ భక్తులు ఎక్కువగా రావాలని ఆర్యవైశ్య తిరుపతి మండలం ఆర్యవైశ్య వనభోజన కార్తీక మాస వనభోజన కార్యక్రమాల్లో భాగంగా
ఈరోజు పాటు సుమారు 400 మంది ఆర్యవైశ్య కుటుంబాలు మన నీలాద్రీశ్వర సన్నిధానంలోకి వచ్చి ఈరోజు స్వామివారి అభిషేకం, దర్శనం, ప్రసాదాలు తీసుకొని మా కార్తీక మాస వనభోజన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నీలాద్రీశ్వరుని శివాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అయ్యగారు కానీ దేవస్థాన కమిటీ కానీ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు, దర్శన భాగ్యాన్ని కల్పించిన దేవాదాయ శాఖ వారికి ముఖ్యంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు 99 వారికి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు టెలికాస్ట్ చేయాలని కోరుతున్నాను. ఎక్కడున్నా కూడా భక్తి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ఆలకించరా శివ, సంరక్షకుండవని నిన్ను మృక్యదా కరుణించరవో శివ. నీ నామమే పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, నీ ధ్యానమే శ్రీశైల నివాసం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నీ తపస్సు యోగా ధ్యానం ముక్తిని పొందే మార్గం, అభిషేకార్చనలతో నిన్ను పూజించి చేసేదా ఉపవాసం. ఆ రుద్ర జన్మ నక్షత్రం అత్యంత మహాపవిత్రం, లింగోద్భవాన నీ రూపం స్వయంభులింగ ప్రణామం. పార్వతీ పరమేశ శరణం పృథ్వీరాజ, వామదేవాయ నమః ఓం భవాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శివప్రియాయ నమః. నాగేంద్రహారాయ త్రిలోకనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. బిల్వార్చనలతో నిన్ను సేవించద భగవతే నమః. కేతకి పుష్ప ప్రసాదం చిత్తరూపేణ శివోహం. భోలా శంకర కోపం దిగమింగి నన్ను రక్షించు, కామధేనువుకు వసగిన మోక్షం నాకు అందించు. ఆది
వచ్చిన పర్టికులర్ రీజన్ ఏంటంటే మేము వనభోజనాలు అనుకుని బతుకమ్మ టీం అంతా వచ్చామన్నమాట. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము, పార్టిసిపేట్ అవుతాము వనభోజనాలు తీసుకోవడానికి. ఈ ఇయర్ మేము వచ్చాము అండ్ వద్దులు ఇచ్చుకోవడం కూడా కలిసి వచ్చాము. శంభో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో నమో నమో పుణ్యము పాపము ఎరుగను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో నమో నమో మారేడు నీవని ఏరేరిదేన మారేడు గణములు నీ పూజకు గంగమ్మ వేచిన జనమయ్యవని గంగలు దేనా నీ సేయకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో నమో నమో ఈశయిలో కొనగోసలు ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్నావ శివుడా అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోలుడా ప్రాణనాథుడ సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా పల్ల జడల స్వామి శివుడో పాపాలు కడిగి వేసేటి ఈశ్వరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో జంగమో నా లింగమా ఎందెందు చూసైనా అందందు నువ్వట అండపిండ బ్రహ్మాండమే నీదట ఆది అంతాలకు ఆద్యుడు నువ్వట అంతమే లేనోడ శివుడో అంతట నీవై ఉన్నోడ శివుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో అంతమే లేనోడ శివుడో